హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈ రోజు మీ ముందుకు విజయవాడ హైవే హయత్ నగర్ వడెంట్ స్కూల్ నుంచి ఈ ఇల్లుకు, నా వెనుక కనబడుతున్న ఇల్లుకు చేరుకోవడానికి కేవలం 400 మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. మంచి లొకేషన్ లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి మనము ఒక ప్రమోషన్ కూడా చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మా యొక్క మనవి. ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక లైక్ మాత్రమే. ఇలా లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు మీ ముందుకు తేవడానికి ఆసక్తిగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ ఇల్లు ఒక పూర్తి వాళ్ళకి వెళ్ళినట్టయితే ఇల్లు వచ్చేసి మనకు డిఫెన్స్ కాలనీ రోడ్ నెంబర్ 6 లో ఉంటుంది. ఏదైతే మీరు ఆ పెద్ద రోడ్ చూస్తున్నారో అది విజయవాడ హైవే వడెంట్ స్కూల్ కి వెళ్లే రోడ్డు. వడెంట్ స్కూల్ నుంచి కేవలం ఇక్కడికి చేరుకోవడానికి 400 మీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి మనకు 167 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. నార్త్ ఫేస్ లో ఉంటుంది. దీని ముందు రోడ్ వచ్చేసి మనకు 33 ఫీట్ల వైడ్ రోడ్డు, డ్రైనేజ్, కృష్ణ వాటర్ వచ్చేసింది. ఫ్రెండ్స్, మీకు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇల్లు సైజులు వచ్చేసి మనకు 40 x 32 సైజులు ఉంటుంది. ఏదైతే లోపలికి నేను ఎంట్రెన్స్ అవుతున్నో ఇది 8 ఫీట్ల గల్లి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, కింద మనకు పార్కింగ్ లో వచ్చేసి మనకు తాండ్రు బండలతోని, బ్లాక్ పట్టీలతోని మంచి ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకు ఒక నాలుగు కార్లు, ఒక 4-5 బైకులు పెట్టుకునే విధంగా చాలా బాగుంది. పార్కింగ్ వచ్చేసి పార్కింగ్ లో 2 సింగిల్ రూములు ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా మనం రెంట్కి ఇచ్చుకుంటే 6,000 రెంట్లు అయితే వస్తాయి. మన కార్ ఛార్జింగ్ పాయింట్లు కూడా 3 కార్లకు విడివిడిగా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు సింగిల్ రూమ్ లో అన్నామో దానికి సంబంధించిన బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది కింద. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు 12,000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇంత పెద్ద సంప్ ఇచ్చారంటే G+ పెంట్ హౌస్ ఉంది కాబట్టి నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో ఇచ్చారు. నార్త్ నుంచి మెయిన్ డోర్ అని చెప్పుకుంటారు, అది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం కూడా మనకు బోర్ పాయింట్ 1200 వరకు అయితే డెత్ చేయడం జరిగింది. నీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు, నీళ్లు పుష్కలంగా పడ్డాయి. ఏదైతే మీరు చూసుకుంటున్నారో ఇది పైకి వెళ్ళడానికి లిఫ్ట్, 4 మెంబర్స్ గల కెపాసిటీ లిఫ్ట్. ఫ్రెండ్స్, మనకు మెట్ల కూడా లపత్ర గ్రానైట్ ఇవ్వడం జరిగింది. 3 ఫీట్ల మెట్లు. పైన వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK, సెకండ్ ఫ్లోర్ లో ఒక 2 BHK అండ్ థర్డ్ ఫ్లోర్ లో ఒక పెంట్ హౌస్ ఉంది. అది చూద్దాం ఫ్రెండ్స్. మనము సెకండ్ ఫ్లోర్ ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. సెకండ్ ఫ్లోర్ ఇప్పుడు చూపించబోతున్నాను. ఏదైతే మీరు బాల్కనీ చూసుకుంటున్నారో ఇది బాల్కనీ, 7 ఫీట్ల బాల్కనీ. దీంట్లో మనకు గ్రానైట్, లపత్ర గ్రానైట్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, అన్ని ఇండ్ల మధ్యలో, అన్ని అపార్ట్మెంట్ మధ్యలో ఉంటుంది. రోడ్డుకి ఏదైతే ఆ పెద్ద రోడ్ చూసుకుంటారో ఆ పెద్ద రోడ్కు థర్డ్ బిట్ ఇది. ఫ్రెండ్స్, ఏదైతే మీరు చూసుకుంటున్నారో ఇది కంప్లీట్ ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్లు కానీ, డోర్లు కానీ కంప్లీట్ ఇండియన్ తో చేయబడి. ఏదైతే మీరు హార్డ్వేర్ చూసుకుంటారో దీన్ని స్టెయిన్లెస్ స్టీల్ హార్డ్వేర్ అంటారు. చాలా బాగుంటుంది. లోపలికైతే హాల్లోకి అయితే ఎంట్రీ చూసుకోండి. హాల్లో మనకు ఫ్లోరింగ్ వచ్చేసి మనకు 2x2 ఆఫీస్ స్టైల్స్ ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా ఎలాంటి డిజైన్స్ లేకుండా నార్మల్ గా చాలా బాగా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు టీవీ పాయింట్, వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద UPVC విండో కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఎల్ షేప్ లో ఉంది కాబట్టి మనకు ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా వాడుకోవచ్చు. ఇందులో మనకు డైనింగ్ సంబంధించిన సామాన్లు పెట్టుకునే విధంగా మనకు అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఓపెన్ కిచెన్ ఇవ్వడం వల్ల స్థలం కూడా కలిసి వస్తుంది, మనకు చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు యూటిలిటీ పాయింట్. యూటిలిటీ కూడా చూడ ఎంత చాలా పెద్దగా ఇచ్చారో. ఇందులో మనం అన్ని గిన్నెలు కడుకునే విధంగా ఏదైతే మీరు చూసుకుంటున్నారో ఇందులో వచ్చేసి మనకు గ్రిల్స్ వస్తాయి. దీంట్లో వచ్చేసి మనకు UPVC విండో వస్తుంది. అన్ని రకాల కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఏదైతే మీరు దీనికి వాడిన డోర్స్ ఉన్నాయో చూసుకోండి, ఎంత స్టాండర్డ్ ఉన్నాయో, మంచి క్వాలిటీ గల డోర్లు అని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి ఏంటంటే ఆయన ఎవరైతే బిల్డింగ్ కట్టారో అన్ని రకాల చాలా జాగ్రత్తలు తీసుకొని ద బెస్ట్ కన్స్ట్రక్షన్ అయితే మీకు ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ కూడా చూసుకుంటే ఎంత విశాలంగా ఉందో. ఇందులో మనకు వెస్టర్న్ కల్చర్ అంటే వెస్టర్న్ ఇండియన్ అంటే ఏదైతే అది ఇస్తారు. మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే చేరుకున్నాం చూసుకోండి. మాస్టర్ బెడ్రూమ్ ఉన్న కాడికి సైజులు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ 2 BHK వచ్చేసి మనకు 1100 SFT లో మనం నిర్మించడం జరిగింది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. పైన వరకు టైల్స్ వేయడం వల్ల బాత్రూమ్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చూసుకోండి. దీనికి వాడిన డోర్లు కానీ, దీనికి వాడిన హార్డ్వేర్ కానీ చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇందులో కూడా మనము ఒక దివాన్ తీసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంది. వెంటిలేషన్ పరంగా చూసుకున్నా గానీ మనకు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే విధంగా పైన ఫాల్ సీలింగ్, దీన్ని కూడా వాస్తు ప్రకారంగా లోరింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు 1110 SFT లో కట్టడం జరిగింది. పైన వచ్చేసి మనకు థర్డ్ ఫ్లోర్ లో పెంట్ హౌస్ ఉంది. అది కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం థర్డ్ ఫ్లోర్ లో అయితే 1 BHK అయితే చేరుకున్నాం చూసుకోండి. ఏదైతే మీరు చూసుకుంటారో మెట్లకు కూడా కంప్లీట్ మనకు SS కంపెనీకి సంబంధించిన రైలింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన పైన వరకు కూడా మనకు లిఫ్ట్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల చాలా బెస్ట్ కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఏదైతే మీరు 1 BHK చూస్తున్నారో ఇది కూడా మనకు ఈస్ట్ ఫేస్ కు డోర్ ఇవ్వడం జరిగింది. లోపలికైతే ఎంట్రీ అవుతుందో చూసుకోండి.
ఎల్ షేప్ హాల్ కూడా ఇచ్చారు, చాలా విశాలంగా వచ్చింది. ఇది వచ్చేసి మనకు 800 SFT లో ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు హాల్ ఇలా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకు టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా ఫ్రెండ్స్ ఇది మనకు ఓపెన్ కిచెన్, ఇందులో కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చారు. చూసుకోండి కిచెన్ కూడా చాలా బాగుంది ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్ ఏదైతే చూసుకున్నారో ఇది యూటిలిటీ పాయింట్, అంటే మనకు గిన్నెలు అన్ని కడుక్కునే విధంగా ఇక్కడ కూడా ఇచ్చారు. చూసుకోండి అన్ని అపార్ట్మెంట్ మధ్యలో, అన్ని ఇళ్ల మధ్యలో చాలా బాగుంటుంది. మనం రెంట్ల గురించి విషయం మాట్లాడుకున్నట్టయితే కింద మనకు 6,000 సింగిల్ బెడ్రూమ్ లకు వస్తే మాట్లాడుకున్నాము. ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK వచ్చేసి మనకు 15,000 రెంట్స్ వస్తుంది. సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ 2 BHK ఒక 15,000 రెంట్ వస్తుంది. ఈ థర్డ్ ఫ్లోర్ లో మీరు ఏదైతే ఈ 1 BHK చూస్తున్నారో దీనికి 10,000 రెంట్స్ వస్తుంది. టోటల్ 46,000 రెంట్లు వస్తాయి. దీని గురించి అయితే ఎలాంటి సందేహం లేదు. ఫ్రెండ్స్ ఇల్లు వచ్చి మనకు విజయవాడ హైవే హయత్ నగర్ బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి కేవలం 600 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకు ఇది డిఫెన్స్ కాలనీ రోడ్ నెంబర్ 6 లో ఉంటుంది. ఫ్రెండ్స్ మనకి ఇది GHMC పరిధి కిందికి వస్తుంది. ఫ్రెండ్స్ రేటు విషయం మాట్లాడుకున్నట్లయితే 1,65,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ రేటు కాదు, ఇంకా మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మనం ఒక ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా మాట్లాడుకున్నట్టయితే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంక్ లో 70% లోన్ వస్తుంది. మీ బ్యాంక్ ప్రొఫైల్ గిట్ట మంచిగా ఉన్నట్టయితే 80% కూడా లోన్ వస్తుంది. దాని గురించి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. 1,65,00,000 అనేది ఫైనల్ రేట్ కాదు, ఇంకా మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. సదా మీ సేవలో అంజే. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.